మనకి కస్టమర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, దీంతో బోట్ నెక్ కుట్టాలి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాలి. ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకుంటాను. ఏ బ్లౌజ్కైనా ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకుంటాను. ఓపెన్ అవతల ఉండాలి. ఫస్ట్ నేను బ్లౌజ్ ఇచ్చారు కదా కస్టమర్, హ్యాండ్స్ తీసుకుంటాను. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తక్కువ పడుతుంది, మనం జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ జాయింట్ కోసం నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడే బ్లౌజ్ పక్కన నా కస్టమర్ 2 ముక్కలు ఇచ్చారు చిన్న చిన్నగా. ఒక దాంట్లో హ్యాండ్స్ తీసుకుంటున్నాను, ఇంకో దాంట్లో బాడీ. ఏ బ్లౌజ్ తీసుకున్నా అవతల సైడ్ ఓపెన్ ఉండాలి. ఈ బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి మనం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా, అక్కడ పట్టుకోవాలి. 14 ఉంది, 14 డాట్ తీసుకోవాలి. సంకా టైట్ అనేది 6 ఉంది, బ్యాక్ డీప్ 10 ఉంది. ఇక్కడ షోల్డర్ 2.5 ఉంది. చెస్ట్ అయితే ఏ బ్లౌజ్కైనా నేను ఇలానే తీసుకుంటాను. 9.5 వచ్చింది. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను బ్యాక్ డీప్ విడ్త్ ఏం తీసుకోవట్లేను, చెస్ట్ కావాలి నాకు. ఫ్రంట్ వాళ్ళకి ఫ్రంట్ 7 ఉంది, కానీ ప్రిన్సెస్ కట్కి 6 తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్ ఇంతే. నేను బ్లౌజ్ పక్కన పెట్టేస్తున్నాను. కటింగ్ చూడండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి 14 వచ్చింది కదా మనకి బ్లౌజ్ మెజర్ చేస్తే. ఇప్పుడు 14.5 తీసుకుంటున్నాను. డిప్ వచ్చేసి 10లో ప్రిన్సెస్ కట్ కదా బ్యాక్ సైడ్ బోట్ నెక్, ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. మధ్యలో 1 ఇంచ్. బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి నెక్ విడ్త్ వచ్చేసి 3. నెక్ వచ్చేసి 3, షోల్డర్ వచ్చేసి 3.5. 15 లెంత్, 14 లెంత్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా 6.5 తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ అయితే ఈ సైజ్ వాళ్ళకి 6, సంకా టైట్ 6 తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ టైట్ వచ్చేసి 9.5. ఫిట్టింగ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా 11.5 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 11 తీసుకుంటున్నాను నేను, హాఫ్ ఇంచ్ తగ్గించేస్తున్నాను.
వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి వచ్చేసి స్టార్ నెక్ కాబట్టి 6.5 ఉంది కదా, 3 పావు దగ్గర మార్కింగ్ వేస్తాను. లేదు నాకు నెక్ విడ్త్ ఎక్కువ కావాలంటే 3.5 తీసుకోవాలి, షోల్డర్ అనేది 3 తీసుకోవాలి. నేనైతే షోల్డర్ 3.5 తీసుకున్నాను, నెక్ 3 తీసుకున్నాను. నెక్ పెద్దగా కావాలంటే షోల్డర్ తగ్గించవచ్చు. సేమ్ డాట్ ఇక్కడ వచ్చేసి 14 సైజ్ బ్లౌజ్ కదా, 4 తీసుకుంటున్నాను నేను డాట్ కోసం. లెంత్ ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఓపెన్ అవతల సైడ్ ఉండేటట్టు యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ పెట్టేసి సేమ్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దు. బ్యాక్ సైడ్ ఇక్కడ సంకా టైట్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఇది ఇట్లానే మార్కింగ్ చేసేసాలి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి 6, విడ్త్ వచ్చేసి 3. ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ పెడుతున్నాను నేను. ఫోర్టీన్ సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటాను. 13 సైజ్ బ్లౌజ్ ఉంటే 3 తీసుకోవాలి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్కి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, తక్కువ ఉంటే 1. ఈ లెంత్ వచ్చేసి 4.5. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ఇదే ఫ్రంట్ పార్ట్. ఇలానే కట్ చేసుకోండి. త్వరలో స్టిచ్చింగ్ కూడా పెడతాను.
లేదు ఫ్రంట్ నెక్ డీప్ కావాలంటే ఇది తగ్గించేసేయాలి. అప్పుడు 2.5 తీసుకొని ఇది 3.5 4 కూడా పెట్టుకుంటారు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్.